దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నూతన యెరూషలేము ప్రార్థన మందిర వారి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఆరాధన ప్రారంభించబోతున్నాం. దయచేసి అందరూ తల్లి వంచి కళ్ళు మూసినట్లయితే ఆరాధనలో పాల్గొందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వజగద్రక్షక ప్రభువా, ఈ పునరుద్ధానపు ఆదివారంలో తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి ప్రభువా నేను స్తుతించి ఆరాధించబోతుండగా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సమాధానం మాతో ఉంచండి ప్రభువా. జరుగుతున్న ఆరాధనలో అంతటిలో ప్రభువా మీ మహిమ సారథ్యంలో నడిపించండి. పాటలు పాడుతున్న బిడ్డల స్వరాలను ముట్టండి, వాయిద్యాలను ప్రభా సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకునండి తండ్రి. ప్రభా మీ సన్నిధి మాతో ఉంచి ఇక్కడికి ఆది నుంచి అంతం వరకు మీ మహిమార్థమై జరిగించండి. జరుగుతున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీ కృపా సహాయాన్ని దయచేసి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆనందం నీలోనే, ఆశ్రయం నీవేగా అనే కీర్తన పాడుకుంటూ ప్రభువును మహిమపరుద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా, 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 ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీళ్ళలో నీకోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే శ్వాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి
కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా హల్లెలూయా గ్లోరీ నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నీ సన్నిధి వేడగా సన్నుతించి పాడనా నీ సన్నిధి వేడగా సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై లోక మహిమ చూడగా నీ జాడను వేడగా లోక మహిమ చూడగా నీ జాడను వేడగా నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నాశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో నీ సాక్షిగా సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా హల్లెలూయా స్తోత్రం. అందరూ లేచి కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధిద్దాం.
మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనకు జీవమునిచ్చి తన నిత్య కృపలో కాపాడుతున్న ప్రభువును కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆరాధనలో పాల్గొంటున్న నీవు లేచి నిలబడి నీ కన్నులు మూసుకొని ఆకాశం వైపున చేతులెత్తి భయభక్తులతో మహిమ సింహాసనాసురుడై సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న సర్వోన్నతుడైన దేవుని వైపు నీ మనస్సును త్రిప్పి నీ మనోనేత్రమును తెరచి ఆయన వైపు చూస్తూ ఆయనను స్తుతిద్దాం. అందరము స్తుతిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దాం, గంభీర స్వరముతో స్తుతిద్దాం. ఆయనను మనల్ని కాపాడుతున్నవాడు, ఆయన మనల్ని రక్షిస్తున్నవాడు, మన జీవితాలను క్షేమకరంగా నడిపిస్తున్న పరిశుద్ధుడైన దేవుని వైపు కన్నులెత్తి స్తుతిద్దాం. నోరు తెరిచి స్తుతిద్దాం. నీ మనోనేత్రాన్ని తెరిచి ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ స్తుతించు, ఆరాధించు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయనా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మీరు ఇచ్చిన క్షేమమును బట్టి స్తోత్రాలు నాయనా. మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు ప్రభువా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తుతిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆరాధిద్దాం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. జీవాధిపతి స్తోత్రము, 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 స్తోత్రము. సర్వోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అందరం స్తుతిద్దామమ్మా, అందరం స్తుతిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, టీవీలు ముందు ఉన్న మీరు కూడా ఆయన వైపు చూస్తూ స్తుతిద్దాం, ఆయనను స్తుతిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా, ఆయన సన్నిధిలో స్వరమెత్తి ఆయన ముందు నీ హృదయాన్ని సమర్పిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రమాదకమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువా నీ రెక్కల నీడన కాస్తున్నావు దేవా. స్తోత్రము, స్తోత్రము. నీ సన్నిధిలో ప్రభువా సురక్షితముగా నడిపిస్తున్నావు తండ్రి. స్తోత్రం నాయనా. నీవు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు ప్రభువా. నీవు చూపిన కృపను బట్టి స్తోత్రాలు నాయనా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. జీవాధిపతి స్తోత్రము నాయనా. జీవించిన దేవా స్తోత్రము నాయనా. జీవం నుంచి కాపాడుతున్న పరమ తండ్రి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. స్తోత్రం, 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 స్తోత్రము. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభు నీ స్తుతిని వినే సమయము ఆయన వైపు చూస్తూ నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తూ ఆయనను స్తుతించు. ఆయన మాత్రమే నువ్వు చూడాలి. ఈ సమయంలో ఆయనను మాత్రమే చూస్తూ ఆయన వైపు చూస్తూ ఆయనను స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. స్తోత్రం తండ్రి. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. అవును తండ్రి,
నీవు సిలువలో మరణించి ప్రభువా, మరణాన్ని జయించి పాపానికి ప్రభువా దాసుడునైన నేను, మరణ పాత్రుడనైన నన్ను ప్రభువా నీవు మరణాన్ని జయించి నన్ను బ్రతికించావు తండ్రి. నీకు స్తోత్రం. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. నీ కృప ద్వారానే నాకు రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప ద్వారానే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. నే ముందెన్న నువ్వెళ్ళని ఒకరియని మార్గము నాకు ఎదురాయని, నే ముందెన్న నువ్వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు నన్నినా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు నన్నినా, నీ వాగ్దానమే నన్ను బలపరచనే, నీ వాగ్దానమే నన్ను బలపరచనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించేనే, నీ వాగ్దానమే నన్ను బలపరచనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించేనే, స్తుతి పాడు ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు చెరలోనైన స్తుతి పాడేదా మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోగే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోగే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండేనే యేసు మేఘాలపై త్వరగా రానుండేనే యేసు మేఘాలపై త్వరగా రానుండేనే యేసు మేఘాలపై త్వరగా రానుండేనే నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా ప్రాణమా కృంగిపోగే ఇంకొంతకాలం నీ ప్రాణానికి చెప్పు ప్రాణానికి చెప్పు ప్రాణమా కృంగిపోగే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండేనే యేసు మేఘాలపై త్వరగా రానుండేనే నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు నీ ప్రాణంతో చెప్పు ప్రాణమా కుంగిపోకు వైరస్ వస్తుందనో ప్రాణం వస్తుందనో ఇంకా ఏదో వస్తుందని భయపడకు ఇదిగో యేసు మేఘాల పైన త్వరగా రానయ్యాడు నిన్ను నన్ను ఆయన తీసుకుపోయేవాడు నీవు ఆయన వైపు చూస్తూ నీ ప్రాణంతో చెప్పు ప్రాణమా కుంగిపోకు ఇంకొంతకాలము నా యేసయ్య వస్తాడు నన్ను విమోచిస్తాడు నన్ను రక్షిస్తాడు అని ఆయన వైపు చూస్తూ స్తుతిస్తూ ఆరాధిద్దాం పరిశుద్ధుడు 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు ఇదిగో నా యేసు మేఘారుడై త్వరలో రాబోతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ నీ ప్రాణాత్మ శరీరాలను ఆయనకు అప్పగించు మరణమైన జీవమైన శోధనైన శ్రమైన ప్రభువా నీవే నేను నీ వాడిన ప్రభువా నీ చిత్తమే నాలో నెరవేర్చునుగా కానీ ఆయనకు అప్పగించు ఇదిగో ఆయన మేఘాల మీద త్వరగా రాబోతున్నాడు ఆయన కొరకు ఎదురు చూసేవాడిగా ఆయన కొరకు ఎదురు చూసేవాడిగా మనం సిద్ధపడి ఉండాలి అలా సిద్ధపడి ఉండాలి హల్లెలూయా హల్లెలూయా ఒక్క నిమిషం
ప్రభు సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకుని ఉందాం. ఈ మధ్యాహ్నం ఆయన నీతో మాట్లాడతాడు, నీతో మాట్లాడబోతున్నాడు. మౌనంగా ఆయన వైపు చూస్తూ కనిపెట్టుకుని ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు రాజా. నీ ఆరాధన ప్రభువా మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు నాయనా. నీ బిడ్డలపై నీ ఆత్మను అభిషేకించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ శక్తిని బలాన్నిచ్చి ప్రభువా ఈ ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు స్తోత్రాలు నాయనా. పరమ తండ్రి, ప్రపంచం భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువా నీ బిడ్డలు మీరు కంచె వేసి కాపాడుతున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. జరుగుతున్న ఈ ఆరాధనలో ప్రభువా మీ ఆత్మ సారథ్యంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రభా నీ బిడ్డని వాక్యాన్ని విత్తడానికి నిలబడబోతుండగా తండ్రి మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా మీ పరలోక సింహాసనం నుంచి తండ్రి మీ పరిశుద్ధ వాక్కుల ద్వారా మమ్మల్ని సంధించి మా మార్గాన్ని సిద్ధపరచండి ప్రభువా. లోకము అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉంది తండ్రి. అయ్యా, మమ్మల్ని అయితే ఇంతవరకు మీరు చేయి పట్టి నడిపిస్తున్నారు, మీ కాపుదల్లో కాపాడి సంరక్షిస్తున్నారు తండ్రి. నూతన యెరూషలేము ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకునైనా, సంఘములో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకునైనా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునైనా, సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకునైనా, పరిచర్యను జ్ఞాపకం చేసుకునైనా, మీ రెక్కల నీడిన ప్రభువా, మీ కృపా రెక్కల నీడిన ప్రభువా కాచి కాపాడి ప్రభువా అంతము వరకు ప్రభువా నిన్ను చేరేంత వరకు ప్రభువా మీ సన్నిధి, మీ సమాధానము, మీ సహాయం మాకు తోడునేటిగా ఉంచి కాపాడి సంరక్షించమని, మీ కుడికిలో మీ మహిమ సారథ్యం నడిగించుకోమని, ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమై జరిగించుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు 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 తండ్రి. దయగలనైనా నీ సన్నిధిలో ఇంతవరకు ప్రభు నీ నామమునందు నీ బిడ్డలను నిలబెట్టుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా ఆరాధనకు యోగ్యుడు అయిన తండ్రి, మా స్తుతులు కోరి మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రీతిగా తండ్రి నిన్ను ఘనపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాయనా, నీ సన్నిధిలో మేము నీ పాదముల దగ్గరికి వచ్చి ఉండగా ప్రభువా మా పట్ల మీరు కనికరముంచి మీరు దయ చూపి నా తండ్రి నాయనా మీరు మాతో మాట్లాడి మా హృదయములను తండ్రి మీరు ఆకడకు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అందుకు కావలసినటువంటి ఆత్మ సహాయము మా అందరికీ దయచేయమని మనవి చేస్తున్నాను నాయనా. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా, అలాగే నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభువా ఈ కార్యక్రమమును చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయనా. దయగల తండ్రి, మీరు మాట్లాడుచున్నప్పుడు మేము భయముతో భక్తితో శ్రద్ధగా విని తండ్రి మీ నామమునందు ప్రభా నీ మాటలను గైకొని హృదయమందు భద్రపరుచుకుని వాటిని అనుసరించి నడుచుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు తండ్రి ఈ కార్యక్రమం జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మీరే ఉండి నడిపించి సహాయం చేయమని, మీ నామమునకే ఘనత తెచ్చుకునిమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో
పరిశుద్ధ లేఖనాలలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలతో వినండి, దేవుడు తన ప్రజలతో ఎప్పటికప్పుడు ఒక విషయమును గురించి దాన్ని నెరవేర్చడానికి నిబంధన చేస్తూ వస్తున్నాడు. దేవుడు, దేవుని ప్రజలు మధ్య ఒక ప్రామాణికమైనటువంటి విషయాన్ని స్థిరపరచటానికి దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన అనేది ఏర్పాటు చేస్తూ దేవుని సన్నిధిలో ప్రియులారా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా మనం ధ్యానం చేస్తే దేవుడు ఆయా సమయాలలో ఆయా రీతులుగా తన ప్రజలకు, దేవునికి తన ప్రజలకు మధ్య నిబంధన అనేది ఏర్పాటు చేశాడు. అంటే ఒక ఒప్పందం, ఒక విషయమును గురించి స్థిరపరచటానికి ఒక ఒప్పందం అనేది దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఆ ఒక విషయమును గురించి ఒప్పందం ఏర్పాటు చేసినటువంటి ఆ నిబంధనను ఆయన ప్రామాణికంగా దానిని నెరవేరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఆ నిబంధనకు ఒక గుర్తు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. నిబంధన చేసినటువంటి దేవుడు ప్రజలతో దానికి ఒక గుర్తు ఇచ్చాడు. నిబంధనకు గుర్తు, నిబంధనను నెరవేర్చడానికి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే వాగ్దానపూర్వకంగా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు తన ప్రజలతో ఒక విషయమును గురించి స్థిరపరచటానికి నిబంధన అనేది ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనకు ఒక గుర్తు ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనను నెరవేర్చడానికి ఆయన ఒక ప్రామాణికమైనటువంటి వాగ్దానాన్ని కూడా ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు సన్నిధిలో మీరు గమనించండి, దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాలు బైబిల్లో మనం చూస్తే, ఆ నిబంధనలు చూస్తే ప్రియులారా, చివరికి నిజమైనటువంటి నిబంధనకు అవన్నీ కూడా ఒక సూచన ప్రాయముగా మనకు కనబడతాయి బైబిల్లో. ఏదైతే ఆయన మనస్సులో చేయదలుచుకున్నాడో ఆ శాశ్వతమైనటువంటి నిబంధనకు ముందుగా తాను చేసినటువంటి, తన ప్రజలతో చేసినటువంటి ఇతరత్ర నిబంధనలన్నీ కూడా ఒక సూచనగా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుడు సంకల్పించినటువంటి ఆ శాశ్వతమైనటువంటి నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనది. దానికి మనం విలువ కట్టలేం ప్రియులారా. దానికి ముందు ఉన్నటువంటి కొన్ని నిబంధనలు మనం గుర్తు చేసుకుందాం ప్రియులారా. ఆదికాండము 8వ అధ్యాయము
ఆదికాండము 8వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. ఆదికాండము 8వ అధ్యాయము 21, 28 వచనాలు, 22 వచనాలు చదువుదాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞాయించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్తము జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఇక్కడ మైక్ తీసుకోండి, మీరు మైక్ తీసుకుని మైక్లో చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, నోవాహు దినములలో జలప్రళయము ముగించబడిన తరువాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రియులారా, నరులందరూ కూడా జలప్రళయములో కొట్టుకొని పోయారు. సమస్త జీవరాశులు కూడా జలప్రళయములో పాడై నాశనం అయిపోయినాయి. మిగిలింది ప్రియులారా నోవాహు కుటుంబం. ప్రభు ఆ విషయాన్ని అంతా చూసి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, నరులేమి, జంతువులేమి, పక్షులేమి అన్నీ కూడా జలప్రళయంలో కొట్టుకొని పోవుట చూసి దేవుడు తన మనస్సులో అనుకుంటున్నాడట. ఏమని? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. భూమి శపించబడటానికి కారణం ఎవరు? నరులు, మనుషులు. అర్థమవుతుందా? మనుషులు చేసినటువంటి పాపమునకు ఫలితముగా భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా దేవుని యొక్క కోపానికి బలైపోతున్నాయి. ఇదంతా చూసినటువంటి దేవుడు తన మనస్సులో అనుకుంటున్నాడు. ఏమని? ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను. ఇక మీదట నరులను బట్టి భూమిని శపించును అంటున్నాడు ప్రియులారా. ఇంకేమంటున్నాడు ఆయన? ఎందుకంటున్నాడంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. మనిషి బాల్యం నుంచి కూడా హృదయాలోచనలు చెడ్డవి. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ స్థితులు, వేసవి కాలము, వర్షాకాలము ఉండక మానవని తన మనస్సులో దేవుడు అనుకున్నాడట. అంతమటికి అర్థమవుతుందా? జలప్రళయం అంతా చూశాడు దేవుడు. నరులు, సమస్త జీవరాశులు అన్ని జలప్రళయంలో కొట్టుకొని పోవటం చూసి, ఎందుకు ఇలా చేశాను నేను? ఇక మీదట నరులను బట్టి భూమిని శపించకూడదని తన మనసులో అనుకుంటున్నాడు.
అనుకొని ఇక అన్ని కాలాలు మామూలుగా జాగుతాయి అని చెప్పేసి తన మనస్సులో ఆలోచన చేస్తూ అనుకుంటున్నాడు ప్రియులారా. అనుకొని నోవాహుని పిలిచాడు. నోవాహు కుమారులని పిలిచాడు ప్రియులారా. పిలిచి వాళ్ళతో ఒక మాట మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం. మరియు దేవుడు, చదవండి. నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. చూడండి, ఇక్కడ నోవాహును పిలిచి తన కుమారుని పిలిచి దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ప్రతి జీవితోనూ, పక్షులతో, జంతువులతో, అన్నిటితో నేను ఒక నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇక జల ప్రళయము కలుగదని పలికెను. ఏమిటా నిబంధన? నోవాహు కుమారులతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఇక మీదట భూమి మీద జల ప్రళయము రాదు. ఈ సమస్త భూ జంతువులు, జలరాశులు అన్నీ కూడా, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులు ఇక ఎప్పుడు కూడా ఇలాంటి ప్రళయములో కొట్టుకొని పోవు అని చెప్పేసి నోవాహుతో, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులతో నిబంధన చేస్తున్నాడు. అర్థమవుతుందా? నిబంధన అంటే అర్థమవుతుందా? ఇప్పుడు నిబంధన, ఇక ఎప్పుడు కూడా ఇటువంటి జలప్రళయమో భూమి మీదకి రానియను అని చెప్పేసి వాళ్లతో దేవుడు నోవాహు కుమారులతో, సమస్త భూమి మీద ఉన్న జీవరాశులతో నిబంధన చేస్తున్నాడు ప్రియులారా. ఒక ఒప్పందం చేస్తున్నాడు, ఇకెన్నటికి నీకు కూడా ఇలాంటి పరిస్థితులు నేను రానియనని. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, చేసినటువంటి నిబంధన అది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు ఆ నిబంధనకు ఒక గుర్తు ఉంచాడు. అక్కడ ఒప్పందం చేసినటువంటి దేవుడు, వినండి, ఒప్పందం చేసినటువంటి దేవుడు దానిని స్థిరపరచడానికి ఒక గుర్తు ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఏమిటా గుర్తుని చూద్దాం. అక్కడ చూడండి, అక్కడ మేఘములలో నా ధనుస్సు ఉంచితిని, నా ధనుస్సును ఉంచితిని. 13వ వచనం, అది నాకును భూమికిని మధ్యను నిబంధనకు గుర్తుగా ఉండును. ఇప్పుడు దేవుడు నోవాహుకు, తన కుమారులకు, సమస్త జీవరాశులకు మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఏమని? ఇక ఎప్పుడు కూడా ఇలాంటి జలప్రళయము భూమి ఉన్నంత వరకు రానినంటున్నాడు. దానికి ఒక గుర్తు ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఏమిటా గుర్తు? ఆకాశములో మేఘము వచ్చినప్పుడు నా ధనుస్సును అక్కడ ఉంచుతాను. అదే గుర్తు ప్రియులారా. నేను మీతో చేసిన నిబంధనకు గుర్తు, ఆకాశములో నా ధనుస్సుని ఉంచుచున్నాను. అర్థమవుతుందా? నిబంధన చేశాడు, నిబంధనకు గుర్తేం పెడుతున్నాడు? చెప్పాలి. నిబంధనకు గుర్తు ఆకాశములో ఆయన ధనుస్సును ఉంచుతున్నాడు. అర్థమవుతుందా? మనకు మేఘము వచ్చినప్పుడు, అక్కడక్కడ చిన్న చిన్న తుంపర్లు పడుతున్నప్పుడు, వర్షం, వాటితో పాటు సన్నని ఎండ వస్తున్నప్పుడు సన్నని తుంపర్లు,
ప్లస్ సన్నని ఎండ వేడిమి, ఆకాశంలో మేఘములు, ఇవి కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఆకాశంలో దేవుని యొక్క ఆ ధనుస్సు మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ ధనుసు ఎవరిది? దేవునిది. నాది అంటున్నాడు ఆయన. మామూలుగా సైంటిస్టులు కూడా ఆ ధనుసు, ఆ ఆకాశంలో ఆ కలర్స్ 7 రంగుల ధనుసు ఎలా ఏర్పడుతుందని వాళ్ళు పరిశోధన చేసినప్పుడు ప్రియులారా సన్నని తుంపర్లు పడుతున్న సమయంలో దానికి తగినట్లుగా ఒక విధమైనటువంటి ఎండ కలిసి ఉన్నప్పుడు ప్రియులారా ఆకాశంలో అలాంటిది ఏర్పడుతుందని సైంటిస్టులు కూడా రుజువు చేశారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా? వాళ్ళు చెప్పింది వాస్తవమే, కానీ దేవుడు ఏం చెప్పాడు? అది నాది, నా ధనుస్సు అని చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ధనుస్సు దేనికి గుర్తు? దేనికి గుర్తు? నిబంధనకు గుర్తు. అర్థమవుతుందా? నిబంధనకు గుర్తైనటువంటి ఈ ధనుస్సుని ఆకాశంలో దేవుడు పెట్టాడు ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు ఆ ధనుస్సును చూసి ఏం జ్ఞాపకం చేసుకుంటాడట? ఆయన నిబంధనను, అంటే ప్రామిస్ చేసినటువంటి, వాగ్దానం చేసినటువంటి ఆ నిబంధనను ఆకాశంలో తన ధనుస్సును చూసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఏం తెలిసింది మనకు? దేవుని ప్రజలతో ఆయన చేసిన నిబంధన. నిబంధనకు గుర్తు ఒకటి. నిబంధనకు గుర్తు చూసినప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకుంటాడట, ఇకెన్నటికి నేను జలప్రళయము భూమి మీద రానియను అని. మేఘములో ఆ ధనుస్సు చూసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట, ఆ పలానప్పుడు నేను నోవాహుతో నిబంధన చేశాను కదా, ఏమని? జలప్రళయం ఇక రానియనని చెప్పేసి. ఆ ధనుసును చూసినప్పుడు ఆ నిబంధన ఆయనకు జ్ఞాపకం వస్తుందట. అర్థమవుతుందా? జ్ఞాపకం వచ్చి ఇక జలప్రళయము భూమి మీద రానీయుడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ప్రభు సన్నిధిలో దేవుడు చేసినటువంటి నిబంధన, దానికి ఒక గుర్తు. ఆ నిబంధన నెరవేర్చడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట ఆ గుర్తును చూసి. ఇంత మటుకు ఏమైనా అర్థమైందా? ఇంకొక నిబంధన చూద్దాం ప్రియులారా. ఆదికాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17, 18 అది చదువుకుంటా పోదాం. మరియు ప్రొద్దు కుంకి కట్టిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్యన నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును, అనగా కేనానీయులు, కవిజీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజీయులు, రెఫీమీయులు, అమోరీయులు, కానానీయులు, గిర్గీషీయులు, యెబూసీయులు నీ సంతానములకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? ఏమని నిబంధన చేస్తున్నాడు అబ్రహాముతో? ఇదిగో ఈ దేశమంతా కూడా నీ ప్రజలకు ఇచ్చేస్తాను, నీ సంతానానికి ఇచ్చేస్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 10 జాతుల వారిని, వాళ్ళు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా నీ సంతతికి ఇచ్చేస్తానని చెప్పేసి
అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకేం గుర్తు రావాలి ఇక్కడ? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు ఏమిటి గుర్తు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇందాక నోవాహుతో చేసిన నిబంధనకు గుర్తేమిటి? ఆకాశములు ఆయన ధనుస్సు. అర్థమవుతుందా? ధనుస్సును చూసినప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటాడట? తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమవుతుంది నాన్న? అర్థమవుతుందా? నిబంధన, గుర్తు, వాగ్దానం, ఈ మూడు ఉంటాయి ప్రియులారా. అలాగే ఇక్కడ కూడా అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈ ప్రజలందరినీ, అక్కడ 10 జాతులు ఉన్నాయి, లెక్కేసుకోండి. 10 జాతుల వారిని, వారి యొక్క భూమిని అంతటిని కూడా నీ సంతతికి ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది నాన్న? వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏం గుర్తుపెట్టాడు? ఏం గుర్తుపెట్టాడు? వాగ్దానం చేశాడు, ఈ భూమి అంతా ఇస్తానన్నాడు. దాని గుర్తేంటి? 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయంలో 13, 14 వచనాలు చదువుదాం. నీ సంతతి వారు, చూడండి ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాలలో ఆయన చదవండి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టిని. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. ఆ తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు గుర్తేం చెప్తున్నాడు ఇక్కడ? మీకు అర్థమవుతుందా? నీ సంతతి వారు తమది కాని పరదేశమునందు నివసించి దేశపు వారికి, ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. అర్థమవుతుందా? నీ సంతతి వారు పరదేశిలో దాసులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అర్థమవుతుందమ్మా? కాబట్టి చివరి వచనం మనం చూస్తే 16వ వచనంలో అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నిబంధనకు గుర్తు చెప్తున్నాడా? నా మాటలు అర్థం చేసుకోండి ప్రియులారా. నిబంధనకు గుర్తు ఏమిటి చెప్పాడు ఇక్కడ? నీ సంతతి వారు పరాయి దేశస్థులకు దాసులుగా ఉంటారు, 400 ఏండ్లు ఉంటారు. నీ 4వ తరము ప్రజలు ఈ భూమి మీదకు వచ్చి స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి గుర్తు చెప్తున్నాడు ప్రియులారా. ఎవరికి? అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాముతో నిబంధన చేస్తూ దానికి గుర్తు ఇది ఇలా నెరవేరుతుందని చెప్పేసి అంటున్నాడు ప్రియులారా. అప్పుడు దేవుని సన్నిధిలో గమనించండి, ఆయన చేసిన అబ్రహాముతో నిబంధన, ఆ నిబంధనకు చేసిన గుర్తు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 24 వచనం చదువుదాం. కాగా దేవుడు, తీయండి బైబిల్ తీయండి, చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24 వచనం. కాగా దేవుడు వారు మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడా? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు?
వారి మూల్గులు విని. అర్థమైందా? ఇప్పటికి పై వచనం చూద్దాం, 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూసారా? ప్రభు సన్నిధిలో గమనించండి. ఇక్కడ అలాగున అనేక దినములు జరిగిన మీదట, ఎన్ని దినాలు జరిగిపోయినాయి? ఇప్పటికి 400 ఏండ్లు జరిగిపోయినాయి ప్రియులారా. అర్థమవుతుందా? 400 ఏండ్లు జరిగిన తర్వాత వీళ్ళ బాధను చూశాడు దేవుడు. చూసి చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని వాళ్ళని విడిపించటానికి వచ్చాడు ప్రియులారా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు, నిబంధనకు గుర్తు ఇస్తున్నాడు. ఆ నిబంధన గుర్తు చూసి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఇచ్చాడు ప్రియులారా. ఇశ్రాయేల్ ప్రజలకు అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తరువాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అర్థమవుతుందా? చూద్దాం ఆ నిబంధన కూడా. నిర్గమాకాండము 34వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మోషేతో యెహోవా ఇట్లనెను, ఈ వాక్యము వ్రాసుకొనుము, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీలతోను నిబంధన చేయుచున్నాను, నిబంధన చేసి ఉన్నాను. మోషేని పిలిచి దేవుడు అంటున్నాడు, మోషే ఈ వాక్యములను రాసుకో, ఈ గ్రంథాన్ని రాయి, ఇశ్రాయేలీలకు నీకును అందరితో నిబంధన చేసి ఉన్నాను ఈ వాక్యముల ద్వారా. నా మాట వినండి ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. వినండి. ప్రభు సన్నిధిలో ప్రియులారా, మోషేని కొండ మీదకి పిలిచి దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలకు నీకును ఈ వాక్యముల ద్వారా నిబంధన చేస్తున్నాను. ఏ వాక్యములవి? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క కట్టడలు, ఇవన్నీ కూడా మోషే నీకును నీ ప్రజలకు ఇస్తున్నాను. ఇదే నా నిబంధన, ఇదే ధర్మశాస్త్రము, దీనిని గైకొనాలని చెప్పేసి ఆ వాక్యముల ద్వారా నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ అంటే ఆయన చెప్పిన మాట ప్రకారము మీరు నడవాలి అని చెప్పేసి ఆ వాక్యముల ద్వారా అక్కడ నిబంధనను ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమవుతుంది నాన్న? కాబట్టి దేవుడు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు మోషేకు ఏమిచ్చాడు? నిబంధనలో ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు, న్యాయ విధులు, ఇవన్నీ గైకొనాలని చెప్పేసి ఆయన ఆ వాగ్దానంలో పొందుపరిచాడు ప్రియులారా. అయితే ఏం జరిగింది తెలుసా? ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై
నేను వారిని చేయి పట్టుకొనిన దినమున ఐగుప్తులో నుండి వారిని రప్పి- రప్పించుటకై నేను వారిని వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు కాదు నేను వారి పెనిమిటినైన నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. అర్థమవుతుందా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ నిబంధన ఇచ్చాడు? ఇక్కడ మోషేని పిలిచి, మీకు అర్థమవుతుందా? దయచేసి మీరు వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలకు మోషేని పిలిచి ఏ నిబంధన వాక్యాలు ఇచ్చాడు? ఆయన ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు గైకొనాలని ఒక నిబంధనగా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వారు ఆ నిబంధనను భంగపరిచారు, అనుసరించలేదు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్రాన్ని గైకొనమని చెప్పాడు. అర్థమవుతుందా? వీళ్ళేం చేశారు? ధర్మశాస్త్రాన్ని గైకొనకుండా ఆచరించటం మొదలుపెట్టారు. విషయం అర్థమవుతుందా? ఆచరించటం వేరు, గైకొనటం వేరు ప్రియులారా. ఆచరించటం అంటే ఏంటి? ఆచరించటం అంటే నైవేద్యం తీసుకెళ్ళటం, ధూపం వేయటం, బలులు అర్పించటం. అర్థమవుతుందా? దేవునికి కానుకలు ఇవ్వటం, ఇవన్నీ ఆచరించటం. కానీ అనుసరించటం, పాటించటం అంటే ఏం చేయమని అర్థం? చెప్పండి, ఏం చేయమని అర్థం? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించటం, ఆ పద్ధతి ప్రకారము చేయటం. అర్థమవుతుందా? సున్నతి చేయటం, పావురాలు అర్పించటం, బలులు అర్పించటం, ఇవన్నీ ఆచారం. కానీ అనుసరించటంలో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ వస్తాయి ప్రియులారా. ఇవన్నీ వదిలేసి ఆచరించటంలో మాత్రం వీళ్ళు ముందున్నారు ప్రియులారా. దేవుడేమంటున్నాడంటే, నా ధర్మశాస్త్రమును, నా నిబంధనను భంగపరిచారు అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు దాని వలన దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? ఆయన నిబంధన ఏమైంది? స్థిరపరచలేకపోయారు. అర్థమవుతుందా? అంగీకరించలేకపోయారు, నడవలేకపోయారు ప్రియులారా. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి ప్రియులారా. ఆ ఇర్మియా గ్రంథం 31 వచనం చదువుదాం. 31వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలీయులతో యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 33వ వచనం చదువుదాం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. వారి హృదయముల మీద దాని వ్రాసెదనని యెహోవా వాక్కు ఇదే. చూసారా? వారి హృదయముల మీద వ్రాస్తాను. ఇప్పుడు దాకా దేవుడు మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాక్యములు దేని మీద రాశాడు? ఆయన రాతి పలకల మీద ఆ చేయి వ్రాతతో, దేవుడే చేయి వ్రాతతో రాసి ఇచ్చాడు. మోషే దాన్ని ఏం చేశాడు? కొండ కింద ప్రజలు దేవుని విడిచి తిరుగుట వలన అది చూసి కోపాగ్రుతుడై మోషే దేవుడిచ్చినటువంటి
దేవుడే చేవ్రాతతో వ్రాసిన ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను, శాసనములు కలిగిన పలకలను కోపముతో ఇసిరి పగలగొట్టేశాడు. అర్థమవుతుందా? అయినా కానీ దేవుడు ఆ శాసనము లిఖింపచేసి మరలా వాటిని అనుసరించి నడిస్తే మీరు బ్రతుకుతారు అంటే వాళ్ళు ఏం చేశారు? ఆ నిబంధనను భంగపరిచారు ప్రియులారా. అర్థమవుతుందా? దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన నెరవేర్చాలి ప్రియులారా. అర్థమవుతుందా? ఇప్పుడు నోవాహు జలప్రలయంలో ఆయన చేసిన నిబంధన ఇప్పటి వరకు కూడా అలాంటి జలప్రలయం వచ్చిందా? ఎందుకు రాలేదు? అది రాదు అని చెప్పేసి ఆయన నిబంధన ఏర్పాటు చేశాడు ప్రియులారా. అర్థమవుతుందా? ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అబ్రహామా, ఇసాకా, యాకోబా నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. అయితే ప్రియులారా, యాకోబు, ఇసాకు, అబ్రహాములు పొందినటువంటి ఆ వాగ్దాన ఫలితము వారి సంతానం వాగ్దాన భూమిని అనుభవించారు. అయితే ప్రియులారా, ఇక్కడ అదే ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఇచ్చినటువంటి ఆ వాక్యములైనటువంటి నిబంధన వీళ్ళు గైగొనలేకపోయారు. ఆచరించారు కానీ గైగొనలేదు, భంగపరిచారు ప్రియులారా. దాని ద్వారా ప్రియులారా దేవుని యొక్క ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆ స్థితిని వాళ్ళు కోల్పోయారు ప్రియులారా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇక ఇలాంటి నిబంధన కాదు, క్రొత్త నిబంధన ఇస్తాను, అది శాశ్వతమైనది, నిత్యమైనది అనే నిబంధన నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి దేవుడు క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఏమిటా క్రొత్త నిబంధన? ఏమిటా క్రొత్త నిబంధన? ప్రభు సన్నిధిలో గమనించిన ప్రియులారా, నిబంధన, నిబంధనకు గుర్తు, నిబంధన నెరవేర్పునకు ప్రమాణం. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకుంటా. నిబంధన, నిబంధనకు గుర్తు, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటా. అర్థమవుతుందా? 3 విషయాలు ఇక్కడ. అర్థమవుతుందా? అలాగే జలప్రలయంలో నిబంధన చేశాడు, గుర్తు ఇచ్చాడు, ఆయన ధనుస్సు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ధనుస్సును చూసి. ఓకేనా? అలాగే అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం ఇచ్చాడు. 400 ఏండ్లు గడిచిన తర్వాత గుర్తు ఇచ్చాడు 400 సంవత్సరాలని. 400 సంవత్సరాలు గడిచిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు నిబంధనను. జ్ఞాపకం చేసుకుని వాళ్ళని విడుదల చేశాడు. విడుదల చేసి వాగ్దాన భూమిలోనికి పంపించాడు. అర్థమవుతుందా? అలాగే మోషేకు, ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాక్యములని, ఆయన వాక్యములనే నిబంధన ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అనుసరించలేదు, భంగపరిచారు దాన్ని. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇలాంటి నిబంధన కాదు ఇక చేసేది, క్రొత్త నిబంధన చేస్తాను వాళ్ళతో, ఒక క్రొత్త ఒప్పందం చేస్తాను. ఏంటి దేవునికి అంత మనుషుల మీద అంత ప్రేమ? వాళ్ళతో ఎందుకు అంత నిబంధన చేయాలని అనుకుంటున్నాడు? వాళ్ళతో ఎందుకు ఒప్పంద పడాలనుకుంటున్నాడు? నిబంధన చేసి వాళ్ళని, ప్రజలను ఆయన ఏకపరుచుకోవాలని ఎందుకు ఆయనకు ఎందుకంత ప్రేమ మనుషుల మీద? నీతో ఆ నిబంధన చేయాలని ఎందుకు ఆయన ఆరాటపడుతున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేసే ఈ శ్రేష్టమైన నిత్య నిబంధన ఎంతో అమూల్యమైనది ప్రియులారా. ఈ విషయాన్ని మీరు గమనించండి, మీ హృదయములలో గమనించండి ప్రియులారా. ఇదివరకు చేసిన నిబంధన లాంటిది కాదు. ఇది ఒక నూతన నిబంధన, ఇది క్రొత్త నిబంధన అని దేవుడు అక్కడ పలుకుతున్నాడు ప్రియులారా. ఏంటి ఆ నిబంధన? నీతో చేయబోతున్నా ఆ క్రొత్త నిబంధన ఏమిటి? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. పాత నిబంధనలో నిబంధన చేసి ఒక గుర్తు పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన చేసే నిబంధన ఏమిటి? దానికి గుర్తు ఏమిటి? దానిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా.
అర్థమవుతుందా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం, 27, 28 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనం వరకు చదువుదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అర్థమవుతుంది నాన్న? అనేకుల పాపము నుండి విడిపించటానికి విమోచన క్రయధనముగా చిందింపబడుచున్న నా రక్తం. క్రొత్త నిబంధన ఉంది. అక్కడ నిబంధన ఉందా? దేవుడు ఇర్మియా గ్రంథములో వ్రాయించిన మాట, ఒక క్రొత్త నిబంధన నేను ఏర్పాటు చేస్తున్నాను అని అంటున్నాడంటే ప్రియులారా, నిబంధన ఎవరితో ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ? ఎవరితో ఆయన నిబంధనను తన ప్రజలకు స్థిరపరుస్తున్నాడు ఇక్కడ? మీకు అర్థం కావట్లేదా? దేవుడు తన ప్రజలతో ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నిబంధనలో ఎవరిని ఉంచాడు అక్కడ? తన కుమారుడైన క్రీస్తుని ఉంచాడు ప్రియులారా. అర్థమవుతుందా? నిబంధనలో ఎవరున్నారు ఇక్కడ? తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? ఎందుకు? నోవాహుతో నిబంధన చేసినప్పుడు జలప్రళయం రాదు అని నిబంధన చేశాడు. దానికి గుర్తు తన ధనుసును ఉంచాడు. ధనుసును చూసినప్పుడల్లా జలప్రళయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇకెన్నటికి రానియకుండా చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో తన ప్రజలందరినీ రక్షించటానికి నిబంధనలో ఎవరిని ఉంచాడు ఆయన? మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు వాక్యముల ద్వారా నిబంధన ఇచ్చాడు. అనుసరించారా? అది పలకల మీద వ్రాయబడినది ప్రియులారా. పలకల మీద వ్రాయబడిన అక్షరములతో కూడినటువంటి ఆ నిబంధన మోషే ఏం చేశాడు? పగుల కొట్టేశాడు. అర్థమవుతుందా? అక్షరములతో కూడినటువంటి ఆ నిబంధన వాళ్ళు ఆచరించారు, కానీ గైగొన లేదు. అర్థమవుతుంది నాన్న? గైగొన లేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇర్మియాను పిలిచి ప్రవచింపడు చేస్తున్నాడు, నేను రాబో దినములలో ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తాను. ఈ నిబంధనలో ఏమున్నది? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది చెప్పండి. యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను తీసుకొని ఆయన విరిచి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది తినండి అని చెప్పి ఇచ్చాడు. అని ఇది నా శరీరం అన్నాడు. అవునా? అలాగే ఒక పాత్రను తీసుకొని ఆ ద్రాక్షారసం ఆస్వాదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీరు తీసుకొని త్రాగండి అన్నాడు. ఇది నా రక్తం అన్నాడు. ఇది అనేకుల యొక్క ఏముంది అక్కడ చదవండి మళ్ళీ ఒకసారి. అనేకుల కొరకు
పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు మనుషులు చేసిన పాపములు క్షమించటానికి నిమిత్తం చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఏ నిబంధన గొప్పది ఇప్పుడు? అయ్యా, ఏ నిబంధన గొప్పది? నిబంధనలో ఉన్న గుర్తు ఒకప్పుడు ధనుసు, నిబంధనలో ఉన్న గుర్తు ఒకప్పుడు 400 ఏండ్లు. అర్థమవుతుందా? నిబంధనలో ఉన్నటువంటి గుర్తు ఒకప్పుడు ధర్మశాస్త్రం. ఇవన్నీ మనిషిని రక్షించినయా? మనిషిని రక్షించటానికి అనేకుల యొక్క పాపముల నిమిత్తమై చిందింపబడుచున్నటువంటి పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నా రక్తం, క్రొత్త నిబంధన. తండ్రి అయిన దేవుడు యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆ నిబంధనలో ఉంచాడు ప్రియులారా. ఎందుకు? అనేకుల యొక్క పాపములు క్షమించబడాలని. అర్థమవుతుంది నాన్న? ఈ నిబంధన ఎంత గొప్పదో చూడండి. అర్థమవుతుందా? ఆ నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ఏమున్నది? శరీరం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క శరీరం ఆ నిబంధనలో ఉన్నది ప్రియులారా. అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న నా రక్తం, క్రొత్త నిబంధన. ఎలా చిందిస్తాడైనా? ఈ నిబంధన ఆకాశంలో చూసే ధనుసు లాంటిది కాదు. అర్థమవుతుందా? 400 ఏండ్లు గడిచినటువంటి ఆ సమయం కాదు ఇది. ఇలాంటి నిబంధన. ఈ నిబంధన ఎలాంటిది? చిందించబడుచున్న క్రొత్త నిబంధన. ఎలా చిందిస్తాడైనా? యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు ఆయన నమ్మాలి, ఎందుకు విశ్వసించాలి అనే జ్ఞానం మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ బుద్ధి జ్ఞానాలు ఇక్కడ వస్తాయి మనకు ప్రియులారా. ఇక్కడ ఈ నిబంధనలో దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని శరీరం ఇచ్చి పంపించాడు ఆ నిబంధన నెరవేరాలంటే. అర్థమవుతుందా? నిబంధన నెరవేర్చడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించాడు. ఎలాగా? అనేకుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నా రక్తం, క్రొత్త నిబంధన. అంటే ఏం చేస్తే చిందిస్తుంది రక్తం? ఏం చేస్తే ఆయన రక్తం చిందించబడుతుంది? ఏం చేస్తే ఆయన రక్తం ఒలికించబడుతుంది? చెప్పండి. ఈ నిబంధనలో ఆయన ఊరికే రక్తం తీసుకోండి అన్నాడా? అర్థమవుతుందా? ఏం చేశాడు ఆయన? తండ్రి చేత నలుగగొట్టబడ్డాడు. అర్థమవుతుందా? తండ్రి చేత నలుగగొట్టబడి శరీరాన్ని అప్పగించి ఆయన ప్రతి రక్తపు బొట్టును చిందింపచేశాడు. ఈ నిబంధనలో ఎంత గొప్పగా ఉన్నది చూడండి. అర్థమవుతుందా? ఏం అర్థం కావట్లేదా? ఈ నిబంధనలో దేవుని యొక్క ఆ ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ప్రియులారా, ప్రభు సన్నిధిలో గమనించండి. దేవుడు అనుగ్రహించినటువంటి క్రొత్త నిబంధనలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి శరీరమునిచ్చి ఆ శరీరమును నలగగొట్టేసి ఆ రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. మనం చేసినటువంటి పాపానికి విమోచన కలగటానికి. అదే క్రొత్త నిబంధన. అర్థమవుతుందా? అలాంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నీవు క్రీస్తుని ఎడబాసి ఉండగలవా? ఆలోచించండి ప్రియులారా.
ఆ నిబంధన నెరవేర్చడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ గుర్తుగా ఉన్నాడు ఇక్కడ? ఆయన శరీరమే గుర్తు. అర్థమవుతుందా? ఆ నిబంధన నెరవేర్చడానికి ఆయన శరీరమే. కొలసీ పత్రిక తీయండి. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 13వ వచనం, 14, 15, 13 నుంచి చదవండి. మరియు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక శరీరమునందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చ నెవనికి అవకాశం ఇయ్యొద్దు. ఇవి రాబో వాటి ఛాయలే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం కింద పుట్టినట్లు ఏమన్నా చూడండి. శరీరము నిజం దేనిలో ఉన్నది? ఇప్పుడు శరీరం. నిబంధన దేనిలో ఉన్నది? యేసుక్రీస్తు యొక్క శరీరములో ఉన్నది. ప్రియులారా, అర్థమవుతుంది నాన్న? నిజం క్రీస్తు శరీరం. అర్థమవుతుందా? ఏమిటి? దేవుడు చేసిన నిబంధన నిజం క్రీస్తు శరీరములో నెరవేర్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న నిబంధనలు గొప్పవా, ఈ క్రొత్త నిబంధన గొప్పదా నిన్ను రక్షించడానికి? చెప్పండి. ఎలా? ఆయన ధనుసు లాంటిది కాదు ఇది. అర్థమవుతుందా? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని బలిగా అప్పగించి నిబంధనను నెరవేర్చాడు. ఆ నిబంధనలో కారిన రక్తం నీ పాపమును కడుగుతుంది. అర్థమవుతుందా? నిబంధన అంత గొప్పది ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం విన్నటువంటి నీవు ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనేటటువంటి శరీరం అనేటటువంటి ఆ నెరవేర్చిన నిబంధనలో ఆయన రక్తములో నీవు కడగబడి నిబంధనకు వారసుడిగా ఉండాలి. అందుకనే ఆయన రొట్టెను తీసుకుని ఇది నా శరీరం, ఆయన ద్రాక్షారసం తీసుకుని ఇది నా రక్తం, అనేకుల యొక్క పాపక్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న క్రొత్త నిబంధన నా రక్తం. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఈ చివరి నిత్యమైనటువంటి నిబంధన తన కుమారునితో చేశాడు. ఈ నిబంధనకు గుర్తే ఉంది క్రీస్తు యొక్క శరీరం. అర్థమవుతుందా? ఆ శరీరం ద్వారా ఏం చేశాడు? ఆయన నిబంధనను నెరవేర్చాడు. ఎలాగా? ఆ శరీరాన్ని నలగగొట్టేసి రక్తాన్ని చిందింపచేసి పరిశుద్ధపరిచి శుద్ధి చేసి
ఇంత చేసి ఆ రక్తాన్ని దేవుడు నీకు నీ పాపాలు కడుక్కోమని ఇచ్చాడు. ప్రియులారా, ఈ నిబంధన విన్న నీవు ప్రభువుని విడిచిపెట్టి ఉండగలవా? ఎవరు చేస్తారు నీకు ఈ పని? నిన్ను రక్షించటానికి ఆయన ఒక నిబంధన ఏర్పాటు చేసి తన కుమారుని ఇచ్చి శరీరాన్ని ఇచ్చి నలుగగొట్టి రక్తాన్ని చిందింపచేసి ఒక క్రొత్త నిబంధనగా నీకు ఇచ్చాడంటే భూమిలో ఎవరిస్తారు? ఈ లోకంలో నీ ప్రాణాన్ని విమోచించడానికి ఎవరిస్తారు? కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. అందుకని క్రొత్త నిబంధనలో ఉన్న నీవు ఆ విలువను తెలుసుకొని ఆయనకు నమ్మకస్తురాలుగా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బిడ్డగా జీవించాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో దేవుడు నిన్ను ప్రేమించి అనుగ్రహించిన క్రొత్త నిబంధన, ఆ నిబంధన ద్వారా నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆ నిబంధనకు గుర్తు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరము నలుగగొట్టబడి తద్వారా అనుగ్రహించబడిన రక్తం నీ ప్రతి పాపమును కడుగుటకు, విమోచించటానికి ఆయన అనుగ్రహించిన నిబంధన రక్తం. అదే క్రొత్త నిబంధన. ఆయన రక్త మాంసములలో పాలిభాగస్థులై ప్రభు సన్నిధిలో ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్న నీవు ఆయన రాకడ వరకు ఆయన మరణమును ప్రచురించవలనని ఆజ్ఞ పొంది ఆయన అనుగ్రహించిన ఆ క్రొత్త నిబంధనకు లోబడి నమ్మకస్తుడిగా ప్రభు సన్నిధిలో నీవు ఉండాలని ఈ క్రొత్త నిబంధన నీకు ఇచ్చాడు. గతంలో చేసిన నిబంధనలు ఈ నిబంధనకు ఒక సూచనగా ఉన్నాయి. ఈ నిబంధనలో గతంలో చేసిన నిబంధనలన్నీ నెరవేర్చబడ్డాయి. అందుకనే ప్రభు అన్నాడు, సమాప్తమైనది అని చెప్పేసి అన్ని నెరవేర్చిన దేవుడు నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానని తండ్రికి అప్పగించాడు. ప్రేమని దేవుని బిడ్డ, జలప్రళయం నుంచి తప్పించబడినటువంటి నోవా కుటుంబంతో దేవుడి నిబంధన చేశాడు. దానికి గుర్తుగా తన ధనుసును ఆకాశంలో ఉంచి దానిని చూచినప్పుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు తన వాక్యముల ద్వారా నిబంధన ఇచ్చాడు. కానీ వాళ్ళు భంగపరిచారు వాటిని. అయితే ప్రభు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా రక్షించాలని ఆయన చివరిగా తన కుమారుని ద్వారా ఒక నిబంధన ఏర్పాటు చేసి ఆ కుమారుని ద్వారా ఆ నిబంధనను నెరవేర్చాడు. ఆ కుమారునికి ఒక శరీరం ఇచ్చి ఆ శరీరము ద్వారా రక్తమును చిందింపచేసి
ఆ రక్తంలో ప్రతి మనిషి కూడా పాపములు కడుక్కొని శుద్ధి చేయబడాలని దేవుడు ఆ నిబంధన రక్తాన్ని తన కుమారునికి శరీరం ఇచ్చి మనకు అనుగ్రహించాడు. మనం ఏ పాటి వారమని, మనం ఎంతటి వారమని, ఎందుకు పనికిరానటువంటి మనల్ని ప్రేమించి ఈ క్రొత్త నిబంధనలోనికి నడిపించి తన కుమారుని రక్తము ద్వారా మనల్ని విమోచించి ఆయన సన్నిధిలో చేర్చుకుంటున్న దేవుడు ఆయన. ఇది గ్రహించిన నీవు, ఈ వాక్యం విన్న నీవు ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేయి. ఒకసారి నీ హృదయాన్ని చూడు. క్రొత్త నిబంధనలో ఉన్న నీవు క్రీస్తు శరీరము ద్వారా అనుగ్రహించబడిన ఈ నిబంధన రక్తం నీ పాపములు కడుగుతుందని గ్రహించావా? ఒక్కసారి ఇంకా పాపములో ఉండాలని అనుకుంటున్నావా? ఈ నిబంధన రక్తంలో నీవు కడగబడాలని ఆశతో ఆయన అనుగ్రహించిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటిని, ఆ పాపపు బ్రతుకుని ఒక్కసారి చూసి, ప్రభువా, ఈ పాపము నుంచే నన్ను విమోచించటానికేనా ఈ నిబంధన రక్తాన్ని ఇచ్చావు? దయచేసి నన్ను క్షమించు ప్రభువా. ఈ పాపము నేను విడిచిపెడుతున్నాను తండ్రి. ఈ పాపము నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభు సన్నిధిలో నీ పాపములు ఒప్పుకో. ఆయన నీ కోసం తన కుమారునికి రక్తం శరీరం ఇచ్చి, ఆ శరీరము ద్వారా రక్తాన్ని చిందించి, ఆ రక్తము ద్వారా నీ పాపాన్ని కడుక్కోమని చెప్తున్న దేవుడు ఆయన. ఇదే క్రొత్త నిబంధన, ఇదే క్రొత్త నిబంధన. తండ్రి అయిన దేవుడిని ప్రేమించి తన కుమారుని ద్వారా ఆ నిబంధన నెరవేర్చిన దేవుడు ఆయన. ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా పాపములోనే ఉంటావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని చూసి నీ హృదయంలో ఉన్న చీకటిని, పాపమును విడిచిపెట్టి ఆ నిబంధన రక్తంలో కడుక్కొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యని ఆయన అడిగితే ఆ నిబంధన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేసి తన రాజ్యములకు వారసులుగా చేస్తున్నాడు. ఆయన నీకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇక మీదట పాపం చేయకుండా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకో. ప్రార్థన చేసుకుందాం. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, నేను పాపిని, నీకు విరోధంగా నేను జీవిస్తున్నాను ప్రభు. ఈ పాపం నన్ను వెంటాడుతుంది తండ్రి. దయచేసి నన్ను క్షమించి దాని నుంచి విడుదల చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. భక్తిహీనతలోకి జారిపోకుండా ప్రభువా, నిన్ను కలిగి అంతము వరకు ప్రభువా, నిన్ను కలిగి నీ వాక్యాన్ని హృదయంలో నింపుకొని నీ బిడ్డలుగా జీవించటానికి కృప చూపు నాయనా. అయ్యా, నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా,
సూటిగా మాతో మాట్లాడిన దేవా, భక్తిహీనత పైకి భక్తిగా నటిస్తూ ప్రభువా భక్తిహీనులవై జీవిస్తున్నామేమో తండ్రి. చెవిటి పాములాగా జీవిస్తున్న ప్రభు హృదయాలను తెరిచి ప్రభు పరిస్థితులు గమనించి తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నీకు ప్రాణాత్మ శరీరాలను సమర్పించుకుని ప్రభువా నీ కోసం ఎదురు చూసే ధన్యతని బిడ్డలకు దయచేయి ప్రభువా. అయ్యా, అంతము వరకు తండ్రి, అంతము వరకు ప్రభువా ఈ లోకములో జీవించి అన్నంత కాలం ప్రభువా నిన్ను కలిగి నీ వాక్యానికి విధేయత చూపిస్తూ నీ బిడ్డగా జీవించటానికి ప్రతి బిడ్డకు నీ కృపా సహాయాన్ని దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయనా. నీ బిడ్డలు నీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారి హృదయంలో గర్వాంధకారం ఏదైనా ఉన్నట్లయితే తండ్రి ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ఉజ్జయ రాజును జ్ఞాపకం చేసుకుని ప్రభువా మా జీవితాలు అలాగ నశించిపోకుండా తండ్రి నీ సన్నిధిని కలిగి జీవించడానికి కృప చూపించిన ఆయన. అయ్యా, ప్రతి హృదయాన్ని మీరు తాకినందుకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యముతో హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువా నీ బిడ్డను ఇంతవరకు కాపాడి సంరక్షించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. చేయి విడవక ప్రభువా దాటిపోక తండ్రి నీ బిడ్డల చుట్టూ ప్రభువా నీ కంచె వేసి ప్రభువా అంతము వరకు మీ రక్షణలో నడిపించండి తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ రక్షణ కంచెను వేసి ప్రభువా నీ రక్షణలో నడిపించండి తండ్రి. అయ్యా, నీ చాచిన రెక్కల నీడలో తండ్రి క్షేమముగా జీవించడానికి నీ కృపా సహాయాన్ని దయచేయండి. మా హృదయాలను ప్రభువానికి సమర్పించుకొని నిబిడలుగా జీవించడానికి నీ కృపా సహాయాన్ని దయచేయండి. బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా బలపరచండి. వృద్ధాప్యంలో ఉన్న తనులను మీరు చేయి పట్టి నడిపించండి. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి తండ్రి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభువా. నూతన ఎరుషలేము ప్రార్థన మందిరం పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేక మందిని నీ రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభువా జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా మీరు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. అనేక మంది బిడ్డలను ప్రభువా ఈ పరిచర్య ద్వారా నీ రాజ్యానికి వారసులు చేయాలని ప్రభువా మేము ఆశ కలిగేందుకు తండ్రి. మా ఆశను తీర్చి తృప్తిపరిచే దేవుడు తండ్రి. అనేక మంది బిడ్డలకు ఈ వర్తమానాన్ని చేరవేయటానికి నీ కృపా సహాయాన్ని దయచేయండి. ప్రతి విధమైన సహాయం మీ నామములో విడుదల చేయండి. పనిచేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. దైవజనులు మీరు ఎత్తిపెట్టుకునండి ప్రభా. మీ ఏడంతల ఆత్మతో అభిషేకించి సంఘానికి క్షేమమును నెమ్మదిని ప్రభా ప్రతి విధమైన సహాయం మీ నామములు విడుదల చేసి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతరము మీకు మీ కుటుంబములకు మీ బిడ్డలకు ఆయన కృప నిరంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.